అందరికీ శుభోదయము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో ఇప్పుడు మనము సిట్టింగ్లో చూసాం కదా, మన బేస్ ఆఫ్ ది స్పైన్ ఒక దగ్గర ఉంచి ఎలా చేయొచ్చో. ఇప్పుడు కొద్దిగా సైడ్ బెండింగ్ పోస్టర్స్ చూద్దాము. చక్కగా ఇలా మనం సుఖాసనంలో కూర్చుంటాము. వీపుని నిటారుగా ఉంచండి. ఇన్హేల్, రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అప్. ఎక్సేల్, జస్ట్ బెండ్ యువర్ బాడీ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యాక కొద్దిగా మీ నడుముని వెనక్కి ఇలా మూవ్ చేయండి, సో దట్ మీ చెస్ట్ అనేది అలైన్డ్ అవుతుంది. సో చెస్ట్ అలైన్మెంట్ ఉండాలి కాబట్టి మీరు కొద్దిగా మీ హిప్ని వెనక్కి జరిపారు అంటే మీకు సైడ్ స్ట్రెచ్ అనేది బాగా కనిపిస్తుంది. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. లెఫ్ట్ సైడ్ చేద్దాము. ఇన్హేల్, రైజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఎక్సేల్, బెండ్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్. ఈ హిప్ని కొద్దిగా మీరు అడ్జస్ట్ చేసుకోండి, చెస్ట్ అడ్జస్ట్ చేసుకోండి, సో దట్ ఇట్ విల్ బీ ఇన్ వన్ స్ట్రైట్ లైన్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. రైట్. మనము ఇందాక బద్ధకోనాసనాలో ఫార్వర్డ్ బెండింగ్ పోస్టర్ ఒకటి చూసాము. సో బద్ధకోనాసనాలో ఫార్వర్డ్ బెండింగ్ చూసాము. ఇదే పద్మాసనంలో మీకు ఇప్పుడు పద్మ మత్స్యాసనం చూపిస్తాను. సో ఇప్పుడు మనము బ్యాక్ చూద్దాం, అంటే బ్యాక్ బెండింగ్, సిట్టింగ్లోనే బ్యాక్ బెండింగ్ చూద్దాము. పద్మ మత్స్యాసనము. స్లోలీ మీరు వెనక్కి రండమ్మా, నెమ్మదిగా వెనక్కి పడుకొని. రైట్. ఇప్పుడు మీ చెస్ట్ని లిఫ్ట్ చేయాలండి. చెస్ట్ లిఫ్ట్ చేస్తూ మాడు భాగం ఏదైతే ఉందో అది కిందకి టచ్ చేస్తాము. మీ చేతి వేళ్ళతో కాలి వేళ్ళని పట్టుకుంటాము. ఎవరైతే పద్మాసనంలో చేయలేరో వాళ్ళు నార్మల్ అర్ధ పద్మాసనంలో, సుఖాసనంలో చేసుకోవచ్చు. ఇలా చెస్ట్ లిఫ్ట్ చేస్తే మీకు మత్స్యము, ఫిష్ లా కనిపిస్తారు. సో అందుకనే దీన్ని పద్మ మత్స్యాసనం అన్నారు. జెంట్లీ రిలాక్స్. పద్మ మత్స్యాసనం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే రెస్పిరేటరీ డిజార్డర్స్, సిఓపిడి, ఎవరికైతే పల్మనరీ డిజీజ్ ఉందో, ఆస్తమా, ఉబ్బసం వ్యాధి ఉందో, బ్రెత్లెస్నెస్, శ్వాస సరిగ్గా తీసుకోలేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా పద్మాసనంలో బ్యాక్ స్ట్రెచ్ చేస్తూ చెస్ట్ని కానీ లిఫ్ట్ చేస్తే మీకు డెఫినెట్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్టర్. నెమ్మదిగా లేవండి. ఇది బ్యాక్ బెండింగ్ చూసాం కదా. ఇప్పుడు ఇంకొక కొద్దిగా అడ్వాన్స్డ్ ఉండే ఆసనం చేద్దాము. కూర్మాసనము. కూర్మము అంటే తాబేలు. తాబేలులాగా మన శరీరాన్ని ఎలా లోపల మన చేతులు కాళ్ళని దగ్గర చేసి తాబేలు ఎలా అనిపిస్తుందో చూపిస్తాను. ఎవరైతే మంచి ఫ్లెక్సిబిలిటీ ఉందో వాళ్ళు చేయగలరు. సో ముందుగా మీ లెగ్స్ని స్ప్రెడ్ చేసేయాలి. స్లోగా మీ చేతుల్ని మీ పాదాల కిందకి తీసుకురావాలి, మోకాలు అలా వంచుతూ. రెండు చేతుల్ని నెమ్మదిగా వెనక్కి, బటక్స్ వెనక్కి తీసుకెళ్ళగలగాలి. మీ పాదాలని ఒకదాని మీద ఒకటి వేస్తూ పాదాలని ఇంటర్లాక్ చేశారు, మీ తల లోపలికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు కానీ మీరు చూస్తే తాబేలు యొక్క పైన షెల్ ఏదైతే ఉంటుందో, ఆ షెల్ లాగా మనకి శరీరం, మన వీప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కూర్మాసనం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంది అని అంటే మానసిక ప్రశాంతత, డిస్కనెక్టింగ్ ఫ్రమ్ ది వరల్డ్. అంటే ప్రపంచంతో మనం డిస్కనెక్ట్ అయ్యి మన బాడీలో ఉండే ప్రాబ్లమ్స్, అంటే ఇంట్రాస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్ అనేది కూర్మాసనంతో వస్తుంది. బాడీ యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. స్లోలీ రిలీజ్, కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్ నెమ్మదిగా. సో ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ ఫార్వర్డ్ స్ట్రెచ్చింగ్ ఉండే వాళ్ళు చేయగలుగుతారు. ఇది కాకుండా అంటే ఇప్పుడు చూపించిన ఈ సిట్టింగ్ ఆసనాసు మనం రకరకాల ఫార్వర్డ్ బెండింగ్ చూసాము, బ్యాక్ బెండింగ్ చూసాము, అంటే మత్స్యాసనం చూసాము, సైడ్ బెండింగ్ చూసాము, స్ట్రైట్నింగ్ అవర్ స్పైన్, పద్మ నమస్కార ఆసనం చూసాము. వీటికి కంటిన్యూషనే అండి, సిట్టింగ్ ఆసనాకి కంటిన్యూషనే మనకి నీలింగ్ పొజిషన్స్ కూడా వచ్చేస్తాయి. అంటే మన మోకాళ్ళ మీద చేయగలిగే ఆసనాలు. అందులో ఫస్ట్ ఆసనము ఊష్ట్రాసనం చూద్దామండి. రెండు తొడల మధ్య కొద్దిగా డిస్టెన్స్ పెట్టి నెమ్మదిగా స్టాండ్ ఆన్ యువర్ నీస్. సో ఊష్ట్రాసనం చేసేటప్పుడు మీ తొడలు ఫ్రమ్ యువర్ హిప్ జాయింట్ టు యువర్ నీ జాయింట్ ఇవి స్ట్రైట్గా ఉండాలి. హిప్ జాయింట్ నుంచి ఈ జాయింట్ స్ట్రైట్గా ఉండాలి. ముందుగా మీ రెండు చేతులు వెనక్కి పెట్టేసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ స్పైన్ని స్ట్రెచ్ చేయండి.
శ్వాస వదులుతూ నెమ్మదిగా శరీరాన్ని వంచండి. మీ అరచేతుల్ని మడమల దగ్గర పెట్టాలి. గుర్తుపెట్టుకోవాలి, మీ అబ్డామిన్ని కొద్దిగా ముందుకు ఇలా లాగగలగాలి. మీకు ఒక డి షేప్ కనిపిస్తుంది చూడండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ డి షేప్లో కనిపిస్తుంటుంది. తలని ఇలా కిందకి వంచాం మనము. సో ఈ ఊష్ట్రాసనము క్యామెల్ పోజ్ అని అంటారండి. వంట యొక్క పొట్టను చూస్తే పైన ఈ షేప్లో వస్తుంది కదా, సో అలా మనకి పొట్ట ఈ విధంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఊష్ట్రాసనం అని అన్నారు. స్లోలీ గో ఫర్ బాలాసన. ఇది కౌంటర్ పోజ్ చేసుకోవాలండి. బ్యాక్ బెండింగ్ చేసాం కాబట్టి ఫ్రంట్ బెండింగ్ చేస్తున్నాము. సో ఊష్ట్రాసనం ఎవరైనా అటెంప్ట్ చేసేటప్పుడు పెద్దవాళ్ళు, మీరు ఫుల్ బెండింగ్ చేయలేకుండా ఉన్నా, మడమల్ని క్యాచ్ చేయలేకుండా ఉన్నా, జస్ట్ మీరు సిట్టింగ్ పోస్చర్లోనే హాఫ్ చేస్తే సరిపోతుందండి. ఇలా హాఫ్ చేసుకోండి. లేదు అయ్యంగార్ యోగా పద్ధతిలో మీకు ఇంతకు ముందర చెప్పాను, బ్లాక్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే దిండ్లు పెట్టుకోవచ్చు. ఇది కూడా నీలింగ్ ఆసనాస్ ఈజ్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ సిట్టింగ్ ఆసనాస్. ఇందులో కూడా మీకు స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైతే నీ ప్రాబ్లమ్స్ లేవో వాళ్ళు మాత్రమే ఇవి చేయగలుగుతారు. మోకాళ్ళ నొప్పులు ఆల్రెడీ ఉంటే చేయొద్దండి. మోకాళ్ళ నొప్పులు లేవు అని అనుకున్నప్పుడు మాత్రమే వీటిని మనము టచ్ చేయాలి, వీటితో ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే ఊష్ట్రాసనము, దానికి ఆపోజిట్ కౌంటర్ పోజ్ చేశాం కదా, ఈ ఊష్ట్రాసనంలోనే సింగిల్ లెగ్ ఊష్ట్రాసనం చేయొచ్చండి. ఊష్ట్రాసనంలోనే చిన్న వేరియేషన్ చమత్కారాసనం అని అంటారు. ఏ లిటిల్ బిట్ డిఫరెంట్ అని అనమాట. చూద్దాము. సో నెమ్మదిగా మీరు ఊష్ట్రాసనంలో 2 చేతులు పెడతారు. ఇప్పుడు ఒక్క హ్యాండ్ పెట్టి స్లోగా ఒక హ్యాండ్ షోల్డర్ రొటేట్ చేస్తూ వస్తుంది. ఇది చమత్కారాసనం అని అంటారు. సో 2 నీస్ కిందే ఉన్నాయి, ఒక హ్యాండ్ మాత్రం క్యాచ్ చేయట్లేదు. ఇన్హేల్, ఎక్సేల్. ఇదే చమత్కారాసన మీరు ఇంకో పద్ధతిలో కూడా చేయొచ్చు. సో ఆఫ్టర్ మీరు బ్యాక్ బెండ్ చేస్తే ఫ్రంట్ బెండ్ తీసుకోవాలి. సో ఇదే చమత్కారాసన ఇంకో వేరియేషన్లో చేయొచ్చండి. సో ఆఫ్టర్ కమింగ్ టు ది నీలింగ్ పొజిషన్, సో స్ట్రెచ్ యువర్ రైట్ లెగ్ని స్ట్రెచ్ చేయండి. బోత్ లెగ్ షుడ్ బి ఇన్ ది సేమ్ లైన్, రైట్. సో ఇప్పుడు ఒక చేత్తో మనం కాలి మడమని పట్టుకుంటాము, ఇంకో చేయి వెనక్కి తీసుకొని వెళ్తాం. 1 2 3 4 5, రైట్. లెఫ్ట్ సైడ్ స్లోలీ, వెరీ స్లోలీ, నెమ్మదిగా వెళ్ళండి. డోంట్ గో ఇన్ ఏ జర్క్. స్లోగా ముందుగా మనము పాదాన్ని పట్టుకున్నాం వెనక మడమని. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly up, right. Now just go for Shashankasana. రిలాక్స్. ఇవి మనము ఫ్రమ్ సిట్టింగ్ పోస్చర్స్ నీలింగ్ పోస్చర్స్కి వచ్చాము. అందులో ఫండమెంటల్ నీలింగ్ పోస్చర్ ఏంటి? వజ్రాసనం. ఇది వజ్రాసనం. వజ్రాసనము అన్ని ఆసనాల్లో స్పెషల్ ఏంటి అని అంటే ఒక వజ్రాసనమే స్పెషల్ ఆసనం. ఎలా అంటే ఆసనాలు చేయాలంటే ఫుడ్ తిన్నాక 2 to 3 hours గ్యాప్ ఉండాలి. కానీ వజ్రాసనం మాత్రము ఆహారం తీసుకోగానే చేయొచ్చు. బాడీ చక్కగా డైజెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నీ లాక్ అయి ఉంటుంది, యాంకిల్ లాక్ అయి ఉంటుంది, హిప్ లాక్ అయి ఉంటుంది. డైరెక్ట్గా బ్లడ్ ఫ్లో అనేది డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్తుంది. కాబట్టి మీరు తీసుకున్న ఎటువంటి ఆహారం అయినా డైజెస్ట్ అయిపోతుంది. సో ప్రతిరోజు భోజనం చేయగానే మీరు 1 లేదా 2 నిమిషాలు మీరు బెడ్ మీదైనా నేల మీదైనా ఇలా వజ్రాసనం వేసుకొని కూర్చొని చేశారు అని అంటే వెరీ గుడ్ ఫర్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. ఇది వజ్రాసనం. వజ్రాసనంలోనే వెనక్కి మారండమ్మా, సుప్త వజ్రాసనం. సో జస్ట్ కమ్ బ్యాక్ స్లోలీ కమ్ బ్యాక్, రైట్. 2 చేతులు తొడల మీద ఉంచేసుకోండి. ఇది సూక్త వజ్రాసనం. వజ్రాసనంలో వెనక్కి పడుకొని చేస్తే సూక్త వజ్రాసనము. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ యువర్ థైస్. డైజెస్టివ్ సిస్టమ్తో పాటు థైస్ స్ట్రాంగర్ అవుతాయి. అండ్ అట్ ది సేమ్ టైం వెన్నెముక్క బాగా స్ట్రాంగ్గా అవుతుంది. వెన్నెముక్క ఫ్లెక్సిబిలిటీకి చాలా హెల్ప్ చేస్తుంది. చేతుల్ని వెనక్కి ఇలా పెట్టండి, అలానే ఎల్బోస్ని ఇలా పెట్టి కొద్దిగా చెస్ట్ లిఫ్ట్ చేయండి. ఇది పర్యంకాసనం. ఆసనంలోనే కొద్దిగా వేరియేషన్.
పర్యంక ఆసనం అని అంటారు. అగైన్ ఇది కూడా థైస్తో పాటు డైజెస్టివ్ సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది. నువ్వు స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్, నెమ్మదిగా గో ఫర్ బాలాసన. సో ఇప్పుడు దాకా మనము వరుసగా సిట్టింగ్ ఆసనాస్ చూసుకుంటూ వస్తున్నాం కదండి. సో స్టార్టింగ్ సెట్ ఆఫ్ ఆసనాస్లో మీకు సుఖాసనము, పద్మాసనము, అర్ధ పద్మాసనం చూపించాను. ఇవి ఇందాక చెప్పినట్టుగానే మెడిటేషన్ పర్పసెస్కి, ప్రాణాయామ చేయడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. ప్లస్ మీరు గమనిస్తే ఋషులు, స్వామీజీలు, లేదు అంటే తపస్సు చేసేవాళ్ళు, ఇప్పుడు గురించి చెప్పట్లేదు, ఒకప్పుడు పాత రోజుల్లో ఏదైనా సాధించాలి అన్నా అంటే ఎందుకు ఈ కాన్సెప్ట్ వస్తుందంటే, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, ఏదైనా సాధించాలి అని అంటే బాడీ మైండ్ని డిసిప్లిన్లో ఉంచాలి, ప్లస్ స్టేబుల్ మైండ్ అనేది అవసరం. సో మైండ్ స్టెబిలిటీకి ఈ సిట్టింగ్ ఆసనాస్ హెల్ప్ చేస్తాయి. ఆ విధంగా తపశక్తి పెంచుకోవడానికి శరీరంలో తపహ అంటే పెనన్స్ అంటే వేడి, శరీరంలో మీకు కావాల్సిన ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఇది డెఫినెట్లీ సిట్టింగ్ ఆసనాస్ ఫస్ట్లో చెప్పిన హెల్ప్ చేస్తాయి. అదే బద్ధకోణాసన సిరీస్ అంటే ఇలా పెట్టి చేసాం బద్ధకోణాసన, దాని తర్వాత బద్ధకోణాసనలో వేరియేషన్ ఇలా ఫ్రంట్ స్ట్రెచ్చింగ్ చేసాము. ఉపవిష్ట కోణాసనాలు కిందకి బాడీని బెండ్ చేసాం. ఈ సిరీస్ ఏంటి అని అంటే అండి, ఇవి మన పెల్విక్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ మెయిన్గా అయితే మహిళలకి చక్కగా హెల్ప్ చేస్తుంది. అంటే మెన్స్ట్రల్ సైకిల్లో మీకు బ్లీడింగ్ ఎక్కువైనా తక్కువైనా, బ్లీడింగ్ అవ్వకపోయినా బద్ధకోణాసన, ఉపవిష్ట కోణాసన హెల్ప్ చేస్తాయి. అండ్ అట్ ది సేమ్ టైం ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఇష్యూ ఎవరికైనా ఉన్నా, అంటే జెంట్స్కి, లేడీస్కి యూరినరీ కంటినెన్స్ ఉన్నా కూడా హెల్ప్ చేస్తుంది. కాకపోతే మీరు చేయాల్సినవి ఏంటి, ఈ ఆసనాలతో పాటు మీరు బంధాలు వేయాలి. నేను మీకు 3 బంధాలు ఇంతకు ముందర చెప్పున్నాను. ఒకటి వచ్చి జలంధర బంధ, అది నెక్ లాక్, ఉద్దాయన బంధ స్టమక్ లాక్, మూల బంధ యానస్ లాక్. లేడీస్ అయితే మీరు ఇది చేశాక మీ యానస్ని పైకి ఇలా పుల్ చేసి కాసేపు ఆసనంలో ఉండగలగాలి. అంటే మీ యానస్ మజిల్ ఏదైతే యానల్ స్పింటర్ మజిల్ అని ఉంటుంది, దాని అంటే వీటిని కీగల్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటూ ఉంటారు. అంటే యూరినరీ అంటే యూరిన్ లీక్ అవుతూ ఉంది, దగ్గిన తుమ్మిన మీకు యూరిన్ వచ్చేస్తుంది అని అనిపించినప్పుడు. అదే ప్రోస్టేట్ ఇష్యూ ఉండే వాళ్ళు జెంట్స్ ఉంటే వాళ్ళు కూడా మూలబంధ చేయాలండి. సో ఎప్పుడైతే మీరు ఈ ఆసనం చేసి మూలబంధ ఎక్కువగా చేస్తూ ఉంటారో మీరు మీ బ్లాడర్ని ట్రైనింగ్ చేస్తున్నారు. సో బ్లాడర్ ట్రైనింగ్ అవుతుంది కాబట్టి ఇవి తగ్గడానికి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ మనము దీని తర్వాత కొన్ని అడ్వాన్స్డ్ ఆసనాస్ చూసాం. ఊష్ట్రాసనం చూసాం. ఊష్ట్రాసనము దాని తర్వాత ఊష్ట్రాసనంలో ఒక వేరియేషన్ చూసాము, చమత్కారాసన చూసాం. ఈ ఆసనాలు ఎలా హెల్ప్ చేస్తాయి అంటే మీ వెన్నెముకని స్ట్రాంగ్ చేస్తాయండి, మీ స్పైన్ని స్ట్రాంగ్ చేస్తాయి. ఎవరైతే ఊష్ట్రాసనము, చమత్కారాసనము చిన్నప్పటి నుంచే మొదలు పెడతారో, అంటే హెల్తీగా ఉండేటప్పటి నుంచే మొదలు పెడుతూ ఉంటారో వాళ్ళకి లైఫ్లో వీపు నొప్పి రాదు. ఫస్ట్ నుంచి వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి నడుము నొప్పి, వీపు నొప్పి, ఇక్కడ సర్వికల్ స్పాండిలైటిస్ ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకి రావు. ఎందుకంటే ఆల్రెడీ వీపు మంచిగా స్ట్రాంగ్గా ఉంది. మీ బాడీకి కావాల్సిన, మనం ఇంత ముందర చెప్పాము, ఎప్పుడు శరీరం ఫార్వర్డ్ బెండింగ్లో ఉంటుంది, బ్యాక్ బెండింగ్ ఇంపార్టెంట్గా. సో బ్యాక్ బెండింగ్ ఆల్రెడీ మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, సో బ్యాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు. సో ప్రివెంటివ్ మెజర్ అనమాట. ప్రతిరోజు ఊష్ట్రాసనం చేసే కొద్దీ మీకు బ్యాక్ పెయిన్ రాదు, నడుము నొప్పి రాదు, లంబార్ పెయిన్ రాదు. సేక్రమ్ రీజన్లో ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయి, యాంకిలజింగ్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, థొరాసిక్ స్పైన్ యొక్క ప్రాబ్లమ్స్ ఇవేమి మీకు రావు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. ఆల్రెడీ మీకు బ్యాక్ పెయిన్ ఉంది, సివియర్గా డిస్క్ బల్జ్ కానీ, స్లిప్డ్ డిస్క్ కానీ, సయాటికా కానీ, డిస్క్ ఫ్యూజన్ కానీ, డిస్క్ డీజెనరేషన్ కానీ ఇవేమైనా ఉంటే ఊష్ట్రాసనం వేయొద్దు. మీరు అటెంప్ట్ చేయాలి అనుకుంటే అయ్యంగర్ యోగా పద్ధతిలో అటెంప్ట్ చేయండి. అది కూడా సర్టిఫైడ్ యోగా టీచర్సు
మంచి యోగా థెరపిస్ట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ చేత చేయండి. అంటే ఆల్రెడీ మీకు పెయిన్ వచ్చేసింది కాబట్టి, సో ఈ పెయిన్ తగ్గడానికి ముందర మీరు భుజంగాసన సిరీస్ చేసుకోవాలి. చేసిన తర్వాతే ఊష్ట్రాసనానికి వెళ్ళాలి, అప్పుడే అటెంప్ట్ చేయొద్దు. ఇందాక కూర్మాసనం చేశారు. కూర్మాసనం అనేది కూడా ఒక అడ్వాన్స్డ్ ఆసనం. ఫార్వర్డ్ బెండింగ్ చేసి నీ బాడీ మొత్తాన్ని, కూర్మము తాబేలు ఎవరైనా శత్రువు వస్తుందనుకోండి, తన తలని లోపలికి తీసుకొని 2 చేతులు కాళ్ళను కూడా లోపలికి తీసుకొని ఒక రాక్ లాగా తయారైపోతుంది. తన ముందర బాడీ శరీరము షెల్, అవుటర్ షెల్ బయట ఉండే దాన్ని ఒక రాక్ లాగా తయారు చేసుకుంటుంది. ఓకే, అలా కూర్మాసనం అనేది ఫార్వర్డ్ బెండింగ్ చేస్తూ మీ హెడ్ని వంచుతూ చూడండి, వీపుని వంచారు, మీ నెక్ని వంచారు, అంటే స్పైన్ మొత్తాన్ని ఫ్లెక్సిబుల్ చేస్తున్నారు. ఇది రెగ్యులర్గా చేసే కొద్దీ మీకు స్పైనల్ ఇష్యూ ప్లస్ సర్వికల్ ఇష్యూస్ అనేవి రావు. మైండ్ కామ్గా ఉంటుంది. హయ్యర్ స్టేట్స్ ఆసనాలు ప్రాణాయామాలు క్రాస్ చేసి ప్రత్యాహారం వైపు వెళ్ళే వాళ్ళకి ఈ అడ్వాన్స్డ్ ఆసన కూర్మాసనం అనేది హెల్ప్ చేస్తుంది. సో కూర్మము తాబేలు, మనకి కూర్మ అవతారమే ఉంది. సో కూర్మ అవతారం గురించి మీరు దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోండి. అది ఏ విధంగా మనకి యోగాలో హెల్ప్ చేస్తుందో కూడా ప్రత్యాహారం టెక్నిక్తో హెల్ప్ అవుతుంది. మన రకరకాల ముద్రలు మీకు చిన్ముద్ర, జ్ఞాన ముద్ర, యోని శూన్య ముద్ర, యోని ముద్ర, పృథ్వీ ముద్ర, ఇలా రకరకాల ముద్రలు చెప్పాను. శరీర భంగిమతో కూడా ఒక ముద్ర చేయొచ్చండి. దాని పేరు యోగ ముద్ర అని అంటారండి. అది మనము పద్మాసనంలో చేస్తారు. అది ఒకసారి చూద్దాము ఎలా చేస్తారు అన్నది. సో ముందుగా మనము పద్మాసనంలో కూర్చోవాలండి. సో పద్మాసనంలో కూర్చున్నాక 2 చేతుల్ని వెనక్కి తీసుకువెళ్ళి ఇంటర్లాక్ చేసేసుకొని నెమ్మదిగా మన తలని కిందకి తీసుకురావాలండి. మీ హెడ్ని కిందకు ఉంచగలగాలి. సో చేతుల్ని వీలైతే ఇంటర్లాక్ చేసుకొని ఇంటర్లాక్ 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 రైట్, ఇలా ఇంటర్లాక్ చేసి చేస్తారండి. ఇది యోగ ముద్ర ఆసనం అని అంటారు. యోగ ముద్ర ఒక ఫేమస్, అంటే ముద్రల్లో శరీరంతో చేసే ముద్ర అండి. ఇది యోగ ముద్ర అని అంటారు. ఇది యూజువలీ యోగ నిద్ర అనే ఒక టెక్నిక్ కూడా నేను ఇంతకు ముందర మీకు చెప్పున్నాను. యోగ నిద్ర టెక్నిక్, అది మనం శవాసనం వేసుకొని ఇన్సోమ్నియా, స్లీప్లెస్నెస్కి ఎక్కువ హెల్ప్ అవుతుంది అన్నాను. అదేవిధంగా యోగ ముద్ర అనేది విష్ణు అవతారం సంబంధించిందండి ఇది. సో యోగ ముద్రలో ఎక్కువగా బాడీని రిలాక్స్ చేసే కొద్దీ, అంటే ఈ ఆసనంలో మనం హ్యాపీగా పడుకోవచ్చు. యోగ ముద్రలో కానీ పడుకోవడం మనం ప్రాక్టీస్ చేయగలిగితే మనకుండే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్లోగా ఒక్కొక్కటి క్లియర్ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఎలా క్లియర్ అవుతాయి అని అంటే, మీ హెడ్ని డౌన్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా బీపీ అనేది తగ్గుతుంది. మీకు హై బీపీ ఉంటే బ్లడ్ ఫ్లో కిందకి వెళ్తుంది. చూడండి, హార్ట్ పైన ఉంది, హెడ్ డౌన్ ఉంది. ఇదే పొజిషన్ మీకు అధోముఖ శ్వానాసనంలో కూడా హార్ట్ పైన ఉంటుంది, హెడ్ డౌన్ ఉంటుంది. ఇక్కడ హార్ట్ పైన ఉంది, హెడ్ డౌన్ ఉంది. సో ఆటోమేటిక్గా మీకు బీపీ అనేది తగ్గుతుంది. బాడీలో మీకు హెడ్ డౌన్ చేస్తున్నారు, బ్లడ్ డౌన్కి వస్తుందండి. ఒక టైప్ ఆఫ్ ఇన్వర్టెడ్ పోస్చరు, మీకు హెడ్ రిలేటెడ్ యాంగ్జైటీ, డిప్రెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, అంటే నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ రావు. మూడవది, బ్లడ్ ఫ్లో బ్రెయిన్కి వెళ్తుంది కాబట్టి హెయిర్, గ్రే హెయిర్ ఎవరికైతే ఉందో అది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. నాలుగవది, పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతుంది కాబట్టి మీకు బాడీలో క్రియేటివిటీ కానీ, అంటే క్రియేటివిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే మీరు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము, లాజికలీ మీలో థింకింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయి కానీ ఉంటే, ఆచరణ అంటే యాక్షన్ ఏదో చెయ్యాలి అనుకుంటారు కానీ మైండ్లో ఉంటుంది, చేయలేకపోయి ఉన్నారనుకోండి పనులు, అవన్నీ కూడా ఆటోమేటిక్గా యోగ ముద్ర ఆసనం కానీ వేయగలిగితే మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. స్లోలీ ఇన్హేల్, రేజ్ యువర్ బాడీ అప్, ఎక్సేల్. చూడండి చక్కగా, ఇది యాక్చువల్లీ మీకు పద్మాసనం కానీ వస్తే హ్యాపీగా ఇలా పడుకోవచ్చండి. మీకు ఎక్కువగా పెయిన్ కూడా ఏమీ ఉండదు. బట్ నేను ఇందాక చెప్పినట్టు మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు చేయకూడదు. సో ఈ రోజుటి ఎపిసోడ్లో మనము రకరకాల సిట్టింగ్ ఆసనాస్ చూసామండి. ఇవే కాదు, చాలా ఆసనాస్ వస్తాయండి. అర్ధమత్స్యేంద్ర ఆసనం వస్తుంది, వక్రాసనం వస్తుంది, దాని తర్వాత భరద్వాజ ఆసన వస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్, అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ సిట్టింగ్ ఆసనాస్. ఏది చేసినా కూడా మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ, స్టెబిలిటీ పెంచడానికి
మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి సిట్టింగ్ ఆసనాస్ హెల్ప్ చేస్తాయి. ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తూ రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.